హలో టీచర్స్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. వితిన్ 10 సెకండ్స్‌లో ఆ క్వెషన్‌కి ఆన్సర్ మీకు తెలియాలి. సో, ద క్వెషన్ ఈస్ హూ ఈస్ యువర్ ఫేవరెట్ టీచర్? సో, జనరల్‌గా ఫేవరెట్ టీచర్ అనగానే మనమందరం చిన్నప్పటి నుంచి ఇప్పుడు డిగ్రీలు, పీజీలు కంప్లీట్ అయ్యే వరకు అందరి లైఫ్‌లో నంబర్ ఆఫ్ టీచర్స్ ఉంటారు. కానీ ఫేవరెట్ టీచర్ అనేసరికి ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే గుర్తుంటారు. ఎందుకని? వాళ్ళు చెప్పిన లెసన్స్ మాత్రమే కాదు. వాళ్ళు మనల్ని ఎలా సపోర్ట్ చేశారు, మనల్ని ఎలా ఇన్‌స్పైర్ చేశారు, మనల్ని ఎలా ఎంకరేజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఒక నార్మల్ టీచర్‌ని మనకి ఫేవరెట్ టీచర్ అయ్యేలా చేస్తుంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? పిల్లలు మీరు ఏం చెప్పారో మర్చిపోతారు కానీ, మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారనేది మర్చిపోరు. దానికి ఎగ్జాంపుల్ మనము, మన ఫేవరెట్ టీచర్సే. సో, ఒక స్టూడెంట్‌కి ఫేవరెట్ టీచర్ అవ్వడం అంటే, ఆ టీచర్ లైఫ్‌లో దానికంటే ది బెస్ట్ అచీవ్‌మెంట్ ఇంకోటి ఉండదని అనుకుంటాను. మీకిప్పుడు అర్థమైందా? ఫేవరెట్ టీచర్ అవ్వాలంటే లాజిక్ ఏంటో అన్నట్టు. మీ ఫేవరెట్ టీచర్ ఎవరో గుర్తొచ్చారా? కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. నా ఫేవరెట్ టీచర్ ఎవరో ఆల్రెడీ నేను కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేశాను. థాంక్ యూ.